సమానం మల్లారెడ్డి గారికి. ఆయన ఆలోచనలు ఎప్పుడు ఒక 20 to 25 year old వ్యక్తిలో ఉండే ఆలోచన జే చౌదరి సార్ గారికి. అంటే హీ కీప్స్ థింకింగ్ హౌ వీ కెన్ టేక్ ఫార్వర్డ్ యంగ్ జనరేషన్. అదేవిధంగా రైతుల దగ్గర మనం ఎప్పుడు కూడా బేరం ఆడకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఎక్కడో అరకు ప్రాంతంలో ట్రైబల్ రైతుల్ని దాదాపు 4,000 మంది జీవితాలకు మరో రూపు దాల్చిన రామ్ గారికి, అదేవిధంగా మనలో చాలామందికి ఎదురయ్యే సమస్య ఒక కన్ఫర్మ్డ్ ట్రైన్ టికెట్ కావాలా అనేది, దానికి పరిష్కారం కనుగొన్న వైద్య గారికి కన్ఫర్మ్ టికెట్ ద్వారా ఈ వదాన్య ప్రాంగణం అంటే ఈ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా కుడివైపు ఉన్న లెనిన్ నా జీవితంలో కలిసిన ఓ మహానుభావుడు. నేను ఆయన్ని మొదటిసారి ఇక్కడే కలిసాను, ఇటువంటి కార్యక్రమంలోనే లెనిన్ గారిని కలిసాను. లెనిన్ గారు లెనిన్ గారు అంటే ఆ తమ్ముడు అనే అటాచ్మెంట్ వెళ్ళిపోతుంది. సో లెనిన్ని ఇక్కడే కలిసాం. సో లెనిన్ మన జిల్లాకు చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు. అంటే ఒక మొక్క విలువే కాకుండా ఇందాక వినోద్ గారు అన్నట్టు విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఒక మహాయజ్ఞాన్ని, విలువల బడి అనే ఓ మహాయజ్ఞం సృష్టికర్త లెనిన్. సో నేను లెనిన్ కొన్ని కార్యక్రమాలు కలిసి ఆ రోజు కలిసినప్పటి నుంచి చేస్తూ వస్తున్నా. మా ఇద్దరికి చాలా చాలా ముఖ్యమైనది మొక్కలు. సో ఆ మొక్కల కార్యక్రమం అలాగే జరుగుతూనే ఉంది. మళ్ళా సెప్టెంబర్ 19వ తేదీన సదాస్మరామి మరోసారి వైభవంగా వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన వస్తానని ప్రామిస్ చేశారు. మళ్ళా కుందుర్పిలో అది జరుగుతుంది. మీలో చాలామంది సెప్టెంబర్ 19వ తేదీ కుందుర్పికి రావాలి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంత మార్పు, దాదాపు 21 గ్రామాల్లో మార్పు ఎలా తీసుకురాగలడు అనేది మనం కల్లారా చూడాలంటే మనం సెప్టెంబర్ 19 కుందుర్పికి వెళ్తే తెలుస్తుంది. అదేవిధంగా అటువైపు అశోక్ గారు అన్నను అశోక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆ గారు అనేది అటాచ్మెంట్ వెళ్ళిపోతుంది. సో అశోక్ ఎప్పుడు చూసినా చాలా ఎనర్జెటిక్గా, చాలా ప్యాషనేట్గా, అంటే వి నీడ్ టు చేంజ్ లైఫ్స్ అని అన్నట్టుగా. నేను ఇందాక ఈ రూమ్లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నాడో చెబుతాను. ద వరల్డ్ ఈస్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే చాలామంది మాటలు చెప్తారు కానీ చేసేది చాలా తక్కువ ఉంటుంది. సో కేవలం మాటలు చెప్పుకోకుండా ఏదో మార్పు తీసుకురావాలని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి, ఆ మహాయజ్ఞాన్ని ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టమైనా, ఎప్పుడు చూసినా ఎవరిని కలవాలా, ఎక్కడ కలవాలా, ఏ సమస్యకి ఏ పరిష్కారం అని దాని మీద ఆలోచిస్తూ అశోక్ చేస్తున్న ఈ ప్రయాణంలో మేము కూడా ఆ రైలు బండి ఎక్కినందుకు చాలా సంతోషం. సో ఆ రైలు బండిలో ఒక కన్ఫర్మ్ టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. సో ఆ దారిలో ఇటువంటి కమ్మని కాఫీ లాంటి కార్యక్రమాలు, సరేనా, అలాగే ఈ పచ్చని కార్యక్రమాలు, ఇవన్నీ చేస్తా పోతే ఎంతో మేలు. పోయినసారి చెప్పినట్టు నేను ఎక్కడ మైక్ పట్టుకొని మాట్లాడినా చెప్పే ఒక విషయం మళ్ళీ చెప్తాను. ఆర్టీటీ లేకపోతే అనంతపురం జిల్లా లేదు. ఇది మనం ప్రతిసారి ఎందుకు చెప్పాలా? ఎందుకంటే మనకు మంచి 1000 సార్లు చెప్పినా కానీ మనకు రిజిస్టర్ కాదు. చెడు ఒక్కసారి చెప్తే చాలు, పర్మనెంట్గా రిజిస్టర్ అయిపోతుంది. ఏ ప్రభుత్వాలు చేయని పనులు, ఏదో పనికాహార పథకం అని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. 1970లో ఫాదర్ ఫెర్రార్ గారు అమలుపరిచిన కార్యక్రమం పనికాహార పథకం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఎన్నో గ్రామాల్లో
నిరుపేద పిల్లలు ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి ఏకైక కారణం ఆర్టీటీ. అంతేకాదు మన జిల్లాలో అంతో ఇంతో పచ్చదనం బతుకుంది అంటే దానికి కారణం కూడా ఆర్టీటీనే. మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది అంటే దానికి ఏకైక కారణం ఆర్టీటీనే. మన జిల్లాలో నాలాంటి వాళ్ళు పక్షులకు గూళ్ళు కడతానంటే దానికి కూడా కారణం ఆర్టీటీనే. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాలుగా ఆర్టీటీ పచ్చదనానికి చేసిన కృషి జరిగి ఉండింటకపోయింటే, ఆ చెట్లే లేకపోయింటే ఆ పక్షులే వచ్చిండవు. ఆ పక్షులే లేనప్పుడు నేను ఎవరికి గూడు కట్టాలా? ఎవరికి కట్టిండను. సో నా హోమ్ ఫర్ బర్డ్స్ కార్యక్రమం అనేది 78,000 గూడులతో ఈరోజు అన్ని లక్షల పిచ్చుకలు ఉన్నాయంటే దానికి కారణం కూడా ఆర్టీటీనే. సో ఆర్టీటీ గురించి మనం ఎక్కడ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ మహానుభావులు లేరు కానీ ఫాదర్ ఫెడరర్ గారు లేకపోతే ఈరోజు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆయన 3-4 దశాబ్దాల కిందట ప్రవేశపెట్టిన కార్యక్రమాలు కాపీ కొట్టి ఈరోజు ప్రభుత్వ పథకాలుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత గొప్ప విషనరీనో మనకు అర్థమవుతుంది. అటువంటి గొప్ప ఆయన ఎక్కడో వేరే రాష్ట్రంలో మూర్ఖులు వద్దనుకుంటే మన జిల్లాకి మన అదృష్టం కాబట్టి మన తలరాత ఉండింది. ఫాదర్ ఫెడరర్ గారు మన జీవితాలు మార్చాలా, అందుకు ఆయన ఇక్కడ రావడం జరిగింది. సో అదేవిధంగా ఇందాక ఆ అమ్మాయి మాట్లాడింది గౌషియా ఫెంటాస్టిక్, సచ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్. ఐ వాస్ అమేజ్డ్. అంటే హౌ యూ ఇండీడ్ ఒక 180 seconds you showed us your journey with Vadanya, not only the journey with Vadanya but also the journey of your the transition from your college to a career, which is extremely inspiring. I think Vadanya ఇటువంటి ఎన్నో జీవితాలు మార్చేందుకు ఇందాక వినోద్ గారు అన్నట్టు 30వ యానివర్సరీకి నన్ను పిలుస్తారో లేదో తెలియదు. నేను చాలా ముసలోడిని అయిపోయింది అప్పటికి. వినోద్ గారు పిలవచ్చు, ఆయన ఇంకా కొంచెం యంగ్స్టరే కాబట్టి, కానీ నన్ను పిలిస్తే గ్యారంటీ వస్తాను. సో ఆ విధంగా వదాన్య కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని మీరందరూ ఎంతోమంది విద్యార్థులను, పెద్దలను, చాలా సక్సెస్ అయిన వాళ్ళని, చాలా ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళని, వీళ్ళందరినీ కలుస్తుంటారు. కాబట్టి మీరు ఇక మీద ప్రతి కార్యక్రమంలో మాట్లాడాల్సిన ఒక మాట, దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దండి అని. గత 5 సంవత్సరాల్లో ఏమైందనేది పక్కన పెడితే, ఎందుకంటే అది ఒక పొలిటికల్ దీనికి పోతుంది కాబట్టి, ఈ మాదక ద్రవ్యాలు అనేది విపరీతంగా మన సొసైటీలో వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే చాలామంది యువకులు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునేదానికి డ్రగ్సే మార్గంగా తీసుకున్నారు. ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసేదానికి కూడా డ్రగ్స్ని మార్గంగా ఎంచుకున్నారు. కాబట్టి అది ఇప్పుడు మన సొసైటీలో అంత స్ట్రాంగ్గా నాటుకుపోయింది. సో దయచేసి మీకు కనపడే ప్రతి విద్యార్థితో, మీరు మీట్ అయ్యే ప్రతి ఎంప్లాయీతో, ఎవరైనా సరే దయచేసి ఈ డ్రగ్స్ తీసుకోవద్దని ఒక్క మాట చెప్పండి. తీసుకుంటే ఏమవుతుంది? సర్వనాశనం అవుతారు. సింపుల్. దాని గురించి ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటే అదవుతుంది ఇదవుతుంది అనేది చెప్పేదానికన్నా డ్రగ్స్ తీసుకుంటే కుటుంబాలు నాశనం అవుతాయి. పీరియడ్. అంతే. ఒక్కసారి అందులోకి వెళ్ళామంటే మళ్ళా తిరిగి రావడం చాలా 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 కష్టం. కాబట్టి అందులోకి వెళ్ళకుండా ఉంటే మంచిది. సో దయచేసి నా మనవి, వదాన్య జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ దయచేసి నో టు డ్రగ్స్ గురించి చెప్పి కనీసం ఒక్కరు మారినా ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి దయచేసి దీని గురించి చెప్పాలా. అదేవిధంగా సభాముఖంగా లెనిన్ గారు చేస్తున్న విశిష్టమైన సేవలకు మనం ఇచ్చే గౌరవం ఏమంటే, కనీసం రానున్న 30 రోజుల్లో మన ఇంటి దగ్గరో, మన వీధిలోనో, మన ఊర్లోనో ఎక్కడో ఒక చోట ఒక్క మొక్క నాటండి. ఆ ఒక్క మొక్క నాటినప్పుడు ఫోటో పెట్టద్దండి.
అది చెట్టు అయిన తర్వాత ఫోటో పెట్టు. సో అది మనం లెనిన్ గారికి ఇచ్చే కనీస గౌరవం. అంటే తన జీవితం అంతా ఈ మొక్కలకి, పచ్చదనానికి, విలువలతో కూడిన ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న ఒక వ్యక్తికి, తన సర్వస్వం పచ్చదనానికి, సొసైటీ కోసం పెట్టిన ఒక వ్యక్తికి మనం ఇచ్చే కనీస గౌరవం. సర్వస్వం అని నేను ఎందుకు అంటున్నానంటే, లెనిన్ గారు చేసే కార్యక్రమాలు మీరు చూస్తే ఎంతో లక్షల ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర కానీ, ఆ గ్రామాల్లో ఉండే పిల్లల్ని మార్చడం కానీ, ఆ గ్రామాల్లో ఉండే కుటుంబాలని మార్చడం కానీ ఒక మహత్ కార్యక్రమం చేస్తూ ఉంటారు. కానీ తన సర్వస్వము సొసైటీకే పెట్టినాడని ఎందుకంటున్నానంటే, ఈ మాట సభాముఖంగా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మనలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏమిటంటే, లెనిన్ సొసైటీ గురించి లెనిన్ ఎప్పుడు సొసైటీ గురించే ఆలోచిస్తూ చివరికి తన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడు జోబులో డబ్బులు లేవు. దట్ ఈస్ లెనిన్స్ కమిట్మెంట్ టు దిస్ సొసైటీ. తన కుటుంబాన్ని పక్కన పెట్టి నా ఊరు బాగుండాలా, నా పల్లె బాగుండాలా, నా సొసైటీ బాగుండాలా అని అంటే ఇది మూర్ఖపు ఆలోచన అని నేను అంటాను. కానీ మనకి ఇట్లాంటి హీరోలు కావాలి కదా, ఏమి కుటుంబాన్ని త్యాగం చేసి సొసైటీని బాగుపరిచే హీరోలు ఉంటే మనం తప్పట్లు కొడతాం. కానీ ఆ హీరో కోసం మనం హీరోలు కావాల్సిన అవసరం లేదు. అందుకే నేను అంటున్నా, లెనిన్కి మనం ఇచ్చే కనీస గౌరవం ఒక మొక్క నాటడం, దాన్ని చెట్టుగా చేయడం. దయచేసి నా అభ్యర్థనని మన్నిస్తారని. అదేవిధంగా మరొక విషయం ఇక్కడ చెప్పాలా, అటువంటి గొప్ప వ్యక్తి తన ఫ్యామిలీనే పక్కన పెట్టి సమాజం కోసం బతికే వ్యక్తికి అండగా నిలిచింది చూడండి వదాన్య, అది ఇంకా గొప్ప. అందుకే దేర్ ఆల్వేస్ సేయింగ్, నేచర్ ఆల్వేస్ గివ్స్ యూ బ్యాక్. మీరు ఏమి చేసినా కానీ ప్రకృతికి ఇట్ విల్ గివ్ యూ బ్యాక్. సో సొసైటీ, ప్రకృతి మనం ఎప్పుడు బాగుపరచాలా, దాన్ని కాపాడాలా అని జీవితాంతం తన సర్వస్వం దారపోసిన లెనిన్కి ఆ పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యత అశోక్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. సో నా కుడివైపునున్న ఇద్దరు మహానుభావులు చాలా గొప్పవాళ్ళు. వయసులో నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి కాళ్ళు ముక్కను అంతే. అంటే అందరి కాళ్ళు ముక్కను నేను మామూలుగా, కొంతమంది కాళ్ళు ముక్కుతాను. సో ఈ కార్యక్రమంలో మరో గొప్ప వ్యక్తి ఉండింటే ఇంకా చాలా బాగుండు. చాలా దూరంలో ఉన్నారు ఏఎస్పి హనుమంత్ గారు. సో పోయినసారి కార్యక్రమంలో ఆయన నాకు పరిచయం కావడం కూడా ఇక్కడే. సో ఇద్దరి మహానుభావుల్ని పరిచయం చేసిన మహత్ కార్యక్రమం వదాన్య కార్యక్రమం. నా జీవితంలో మర్చిపోలేని ఇద్దరి వ్యక్తులని పరిచయం చేసిన మహత్ కార్యక్రమం వదాన్య కార్యక్రమం. అదేవిధంగా నా జీవితాన్నే మార్చిన కార్యక్రమం కూడా వదాన్య కార్యక్రమం. ఇటువంటి మహానుభావుల్ని పరిచయం చేస్తున్న ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఎంతో మంది మహానుభావుల్ని పరిచయం చేయాలని ఆశిస్తూ, అదేవిధంగా మరొక్కసారి మా తండ్రి సమానులైన మల్లారెడ్డి అంకుల్కి ఐ ప్రే గాడ్ దట్ హీ లివ్స్ ఎ రియలీ వెరీ 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 హెల్దీ లైఫ్. ఎందుకంటే మల్లారెడ్డి అంకుల్ లాంటి వాళ్ళు మన జిల్లాకి చాలా అవసరం. అంటే ఆయన చేస్తున్న సేవలు చెప్పాలంటే దానికి సపరేట్గా ఒక ప్రత్యేక సభ పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మల్లారెడ్డి అంకుల్ గురించి నేను చాలా సభల్లో ఎక్కువ మాట్లాడలేదు. పోయినసారి కలిసినప్పటికీ ఇప్పటికీ చాలా హోంవర్క్ చేసుకున్నాను నేను మల్లారెడ్డి అంకుల్ గురించి నేనేం మాట్లాడాలని. సో దానికి రానున్న రోజుల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకొని ఆయన సేవల గురించి 10 మందికి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎంతో ఇన్స్పైరింగ్ సర్వీసెస్ హీస్ రెండరింగ్, అది మనం ప్రపంచానికి తెలియజేసే బాధ్యత ఈ యువత మీద ఉంది.
చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చాను.